మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ శిల్పకళా వేదికగా ముగిసింది. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నంబర్ 1గా నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ కెమెరూన్, మూడో స్థానంలో మిస్ ఇటలీ నిలిచారు. మిస్ ఇండోనేషియా పియానో వాయించారు. ఇక మిస్ కెమెరూన్ గానంలో ప్రతిభ కనబరిచారు. మిస్ ఇటలీ బ్యాలే నృత్యంతో ఆకట్టుకుని మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన రాను బొంబాయికి రాను అనే తెలంగాణ పాటకు మిస్ నైజీరియా చేసిన ఇండో ఆఫ్రికన్ డాన్స్ బాగా ఆకట్టుకుంది. ఇక ఫ్లోర్ డాన్స్ ద్వారా టోనియా కంటెస్టెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐ లవ్ స్టోరీస్ అనే అద్భుత గీతం పాడి బ్రెజిల్ కంటెస్టెంట్ అలరించారు. ఇక నైదర్లాండ్స్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఐస్ స్కేటింగ్తో అద్భుత విన్యాసాలు ప్రదర్శించారు. చెక్ రిపబ్లిక్ సుందరిమణి కూడా పియానోతో తన ప్రతిభను ప్రదర్శించారు. ఇక అర్బన్ డాన్స్ మూమెంట్స్తో అర్జెంటీనా కంటెస్టెంట్ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ సింహాలి నృత్యంతో మిస్ శ్రీలంక తన టాలెంట్ను ప్రదర్శించారు. ట్రీవిటాడ్ కంటెస్టెంట్స్ ఏరోబిక్ ప్రదర్శనతో మెప్పించారు. అందరికంటే భిన్నంగా తన టాలెంట్తో మెప్పించారు వేల్స్ కంటెస్టెంట్. అత్యవసరమైన సమయాల్లో రోగులను కాపాడే సిపిఆర్ ఎలా చేయాలో వినయంగా ప్రదర్శించారు. కెన్యా కంటెస్టెంట్ జూంబా డీజే ద్వారా ఉర్రూతలూగించింది. ఇక మన ఇండియన్ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్లీలా సినిమాలో డోలు బాజే సాంగ్తో ఉర్రూతలూపింది. చివరగా మొత్తం 24 మంది పోటీదారులు రాను బొంబాయికి రాను అంటూ తెలుగు పాటకి స్టేజ్ దద్దరిల్లేలా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ అందాల పోటీలు ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయి. వివిధ రంగాల్లో ప్రతిభను చూపించిన అందగత్తెలను ఎంపిక చేసి చివరగా వారిలో ఒక్కరిని మిస్ వరల్డ్గా ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వచ్చినప్పటి నుండి వారు వ్యవహరిస్తున్న వివిధ రీతులపై అధ్యయనం చేస్తారు.